హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ కూడా మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎప్పటి నుంచో అనుకుంటున్న రేషన్కి సంబంధించి నగదు బదిలీ పథకాన్ని అయితే కనుక ఇప్పుడు నేరుగా కేంద్ర ప్రభుత్వమే అమలు చేయాలని నిర్ణయించుకుంది. గతంలో చూస్తే కొన్ని రాష్ట్రాలు అయితే రేషన్కి బదులుగా ప్రతి నెల ఇచ్చే, అంటే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే కనుక బియ్యం అయితే ఇస్తూ ఉంటారు. కొన్ని రాష్ట్రాల్లో, మిగిలిన రాష్ట్రాల్లో గోధుమలు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ తినే పంట కింద గోధుమలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వాటికి బదులుగా నగదు పంపిణీ చేయాలని చెప్పి కొన్ని రాష్ట్రాల్లో అయితే అప్పట్లో అన్నారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా రేషన్కి బదులుగా నగదు పంపిణీ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన అప్పట్లో వచ్చింది. జనసేన పార్టీ వచ్చిన కొత్తలో అయితే కనుక రేషన్కి బదులుగా నగదు 2400 సమ్ ఎంత అమౌంట్ అయితే కనుక పంపిణీ చేయాలన్న ఆలోచన జనసేన పార్టీ అప్పుడు కొత్తలో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో ఇదైతే అమల్లోకి రాలేదు. సో ఇప్పుడు నేరుగా కేంద్ర ప్రభుత్వమే రేషన్ సరుకుల బదులుగా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి అయితే కనుక నగదు పంపిణీ చేయాలని చెప్పేసి భావిస్తుంది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ కింద, అంటే ఇప్పుడు మనకు అమలు చేయడానికి ముందే ఎప్పుడైనా కొత్త పథకం స్టార్ట్ చేస్తున్నప్పుడు పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని రాష్ట్రాలను అయితే కనుక కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసుకొని చేయడం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక అమలు చేశారు. అది విజయవంతంగా సక్సెస్ అవడం అయితే జరిగింది. సో ఇప్పుడు మిగిలిన రాష్ట్రాలు, అంటే దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు నగదు పంపిణీకి అయితే కనుక స్టార్ట్ చేయబోతుంది. ఎప్పటి నుంచి చేస్తారనేది అధికారికంగా ఇంకా ప్రకటన అయితే రావాల్సి ఉంది. ఎందుకు నగదు పంపిణీ చేయాలనుకుంటుంది కేంద్ర ప్రభుత్వం అయితే కనుక చూసినట్టయితే, చాలా వరకు దేశవ్యాప్తంగా చూసినట్టయితే మనకి తెలుగు రాష్ట్రాల్లో బియ్యం ఇచ్చినప్పటికీ మరికొన్ని రాష్ట్రాలు ఇచ్చే గోధుమలన్నీ కూడా రేషన్ పక్కదారి పట్టి వెళ్ళిపోతుంది. చాలా చోట్ల అక్రమ రేషన్ అయితే కనుక దొరుకుతూ ఉంటుంది. అక్రమ రేషన్ బియ్యం అని చెప్పి మనకు దొరుకుతుంటాయి. చాలా చోట్ల లబ్ధిదారులు ఈ రేషన్ ద్వారా వచ్చే సరుకులను అయితే తీసుకోవడం లేదు. దీంతో వస్తువులన్నీ కూడా అక్రమ మార్గంలో దారి మళ్ళుతున్నాయని వాదనలు వినిపిస్తున్నాయి. ఇక మనకు చూసుకున్నట్టయితే తెలుగు రాష్ట్రాల్లో బియ్యం, పంచదార, కందిపప్పు ఇలాంటివి ఇస్తూ ఉంటారు. నిజానికి చూసుకున్నట్టయితే చాలా చోట్ల కందిపప్పు అందటం లేదు. ఇంకా పంచదార అనేది కూడా ఫస్ట్ ఒక వారం రోజుల లోపులోనే, ఒక 5-6 రోజుల లోపల తీసుకుంటే పంచదార అందుతుంది. లేదంటే కేవలం బియ్యం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. రీసెంట్గా అయితే కనుక గోధుమ పిండి కూడా ఇస్తామని చెప్పారు. అది కూడా ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేశారు కొన్ని ప్రాంతాల్లో అయితే. అది కూడా ఫస్ట్ వారంలో తీసుకున్న వాళ్ళకి మాత్రం అందుతుంది. ఆ తర్వాత అయితే కనుక సరుకు లేదని చాలా చోట్ల కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా, ఎందుకంటే చాలా వరకు రేషన్ అయితే పక్కదారి పడుతోంది. సమస్యలన్నిటికీ చెక్ పెట్టేందుకు ప్రభుత్వమే నేరుగా నగదు బదిలీ విధానాన్ని తీసుకురావాలని యోచనలో ఉంది. ఇక నెల నెల బ్యాంక్ అకౌంట్లో మీకు డబ్బులైతే ఒక నిర్ణీత మొత్తాన్ని అయితే కనుక జమ చేస్తామన్నారు. ఎంత అనేది ఇంకా చెప్పలేదు, ఎంత అమౌంట్ వేస్తారనేది. సో అది మీకు ఇక్కడ ఇంకొక ఆప్షన్ అయితే ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా నకిలీ కార్డులు కూడా ఉన్నాయి, అవి కూడా తొలగిపోతాయి. సాధారణంగా రేషన్ అయితే కనుక చాలా మంది తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు, కానీ డబ్బులు తీసుకోవడానికి అయితే కనుక ప్రతి ఒక్కళ్ళు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆటోమేటిక్గా మీ అకౌంట్లో పడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఇది ఒకవేళ పడకపోయినా అడుగుతారు. సో ఖచ్చితంగా అందరి అమౌంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఎస్బీఐ ప్రభుత్వం, ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ తోటి, బ్యాంకు నుంచి అయితే కనుక కేంద్ర ప్రభుత్వం వాళ్ళతో టైఅప్ అయ్యి ప్రతి నెల మీకు ఈ రూపీ అనే డిజిటల్ ఓచర్ని అయితే కనుక మీకు అందజేయడం జరుగుతుంది. రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా డిజిటల్ ఓచర్ని అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ ఓచర్ని కావాలంటే కనుక రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి బియ్యం కానీ, గోధుమలు కానీ, రేషన్ సరుకులైనా తీసుకోవచ్చు. లేదంటే ఆ ఓచర్ని రీడింగ్ చేసుకుని డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా అయితే కనుక, అంటే టోటల్గా రేషన్ ఇవ్వరా అనే దానికి లేకుండా ఆ ఓచర్తో మీరు విడిగా రేషన్ అయితే రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ అయినా తీసుకోవచ్చు. లేదంటే రీడింగ్ చేసుకుని ఆ ఓచర్ని నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులైనా కూడా వేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే కనుక ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయకుండా కొన్ని రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా నిర్వహించడం అయితే జరుగుతుంది. అందులో ముందుగా పుదుచ్చేరి, చండీగఢ్, మహారాష్ట్ర, అలాగే దాద్రా నగర్ హవేలీ వంటి రాష్ట్రాల్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది. అక్కడ విజయవంతంగా అయితే కనుక ఈ విధానం నడుస్తోంది అంటున్నారు. ఈ అనుభవంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో చర్చలు జరుపుతోంది. త్వరలోనే ఈ నగదు బదిలీ విధానాన్ని అయితే అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. సో కార్డుకి, అంటే ఒక 4 సభ్యులు ఉంటే ఒక 20 కేజీల బియ్యం, అలాగే మిగిలిన సరుకులు అయితే ఇవ్వడం జరుగుతుంది. కార్డుకి ఎంత ఇస్తారు అనేది అయితే కనుక త్వరలోనే అధికారికంగా ప్రకటన అయితే వెలువడనుంది. ఈ నగదు బదిలీ విధానం ఎలా ఉంది ఏంటి అనేది అయితే